H1B మొత్తానికి ప్రస్తుతానికి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది అమెరికా అయిందనమాట. ఏంటి అంటే టెక్సాస్కి సంబంధించిన ఒక వీడియో నెట్లో హల్చల్ చేస్తూనే ఉంది. ఆయనకు ఉన్నదే మిలియన్లలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్లాంటి అతను వచ్చేసి ఈ వీడియో పెట్టడం అనేది, సారా గొంజాలిస్ పెట్టినటువంటివి వాటికి 40,000 30,000 వ్యూస్ వస్తే వచ్చినాయేమో, కానీ ఇతనికి మాత్రం ఒకటేసారి వేలల్లో వచ్చినాయి. దాన్ని ఇప్పుడు టెక్సాస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ఆయన కూడా ఏంటంటే ఈ H1B ఒక అంటే మెయిన్ ఏంటంటే లోకల్ అమెరికన్ వర్కర్స్ జాబ్స్ పోతున్నాయి. అందులో అతను 2-3 ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, నా జాబ్ పోయింది, నన్ను తీసేసి, అంటే యువర్ వెరీ ఎక్స్పెన్సివ్ అని నన్ను తీసేసి మేము H1B వాళ్ళని తీసుకుంటాము, వాళ్ళైతే చీప్గా వస్తున్నారు అని చెప్పేసి అతను చెప్పాడు కదా. సో దాంతో ఏమవుతుందంటే ఇంకా విపరీతమైన హేట్ అయితే పెరిగిపోతుంది. ఇక యూట్యూబర్స్ అందరూ దీని గురించి తెగ తిరుగుతున్నారు. అయితే ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారనమాట. దాంట్లో ఈ పర్టికులర్ కంపెనీకి ఫైన్ అయితే వేశారనమాట. మీకు కింద ఈ ప్రెస్ రిలీజ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఇది సోషల్ మీడియాలో పబ్లిక్గా ఉంది. సో జస్ట్ మనం దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి $3,13,420 ఫైన్ వేశారనమాట. మరి సారా గొంజాలిస్ ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఆమె ఎక్స్పోజ్ వచ్చింది కదా మొన్న, ఏది ఈ జాబ్ ఒకటి ఏదో పడింది ఓన్లీ H1B వాళ్ళకే అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారని చెప్పేసి, మరి దానివల్ల ఇచ్చారా లేదు ఆమెకి ఎవరైతే టిప్ ఇచ్చారో అలాగా వేరే వాళ్ళు ఎవరన్నా డివోజీ వాళ్ళకి టిప్ ఇచ్చారో మొత్తానికి అయితే తెలియదు, కానీ డివోజీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఫైన్ అయితే వేశారు. ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్స్ డివిజన్ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ సెక్యూర్డ్ $313,420. ఇప్పుడు సోషల్ మీడియా పవర్ఫుల్గా పనిచేస్తోంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆమె దీని మీదనే మళ్ళీ ఒక ఎక్స్పోజ్ పెట్టిందనమాట. ఒక్కసారి చూద్దాం మనం ఆమె ఏం చెప్పిందో. Plano, Texas. Need 10 plus years of experience and H1B visa only. Oh, you're a citizen of this country? You don't need to apply. We don't really care that we're breaking the law. Actually, try us, I guess. Come and get us, I guess. A few moments later. చూసారు కదా, ఇది ఆమె ఎక్స్పోజ్ లో మెన్షన్ చేసింది అనమాట. సో ఇది మరి ఆమె ఎక్స్పోజ్ చేయడం వల్ల జరిగిందా లేకపోతే ఎవరన్నా టిప్ ఇచ్చారనేది పక్కన పెడితే, జనరల్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం లోకల్, ఇప్పుడు జనరల్ గా ఒక యాడ్ కనుక పెడితే ఆ యాడ్కి వాళ్ళు ఈ వీసా వాళ్ళు కావాలి, ఆ వీసా వాళ్ళు కావాలి అని పెట్టకూడదు అనమాట. ఎందుకు అంటే అది డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. యాక్చువల్గా ఇలాగా ఇప్పుడు ఆమె ఇది ఒక్కటే కాదు, ఇలాంటిది ఒక పర్టికులర్ వీడియోలో ఇలాగా 3-4 పోస్టులు చూపించింది. ఒక చోట H4EAD ఓన్లీ కావాలి అని చెప్పేసి, ఒక చోట H1 ఓన్లీ కావాలని చెప్పేసి, కొంతమంది ఇండియా నుంచి కూడా జాబులు ప్రమోట్ చేస్తున్నారు, ఓన్లీ H1B వాళ్ళు కావాలని చెప్పేసి, ఇలాగా రకరకాల జాబులు ఒక పర్టికులర్ వీడియోలో మెన్షన్ చేసింది.